ఈరోజు సింపుల్గా జొన్న అటుకులతోని చుడవ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ఇనుప కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. నా దగ్గర ఎండుమిర్చి లేవు కాబట్టి పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు కూడా కాసేపు వేయించుకోవాలి. పుట్నాలు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకును కూడా కొంచెం కట్ చేసి వేసుకుంటున్నా. కరివేపాకు కూడా కొంచెం వేగేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ అటుకులలో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిని నలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇవి జొన్న అటుకులు, ఇవి ఆర్గానిక్ జొన్న అటుకులు, అందుకే కలర్ కొంచెం ఈ విధంగా ఉన్నది. అటుకులను కూడా ఈ పోపులో వేసేసుకుందాం. అటుకులను మంచిగా పోపులో కలిపేటట్టు కలుపుకుందాం. అటుకులు ఎక్కువ మొత్తంలో చేస్తే అటుకులు ముందుగానే ఫ్రై చేసుకొని కొంచెం వేయించి, ఆయిల్ లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి తక్కువనే కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేయించుతున్నా. మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. అటుకులు ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత వేరే డబ్బాలోకి కానీ వేరే గిన్నెలోకి కానీ తీసుకుందాం. నా దగ్గర ఈ గ్లాస్ బాక్స్ ఉంది, ఇందులోకి తీసేసుకుందాం చుడవ. షుగర్ పేషెంట్లకైతే ఈ చుడవ చాలా మంచిది. పల్లీలు పుట్నాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. పిల్లలకు కూడా టేస్టీగా జొన్న అటుకుల చుడవ రెడీ అయింది. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒకసారి చేసి చూడండి. చాలా